నమస్కారం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని రంగభరి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి రంగభరి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే హోళీ పర్వదినానికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని రంగభరి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే దీనికి అమలక ఏకాదశి అనే పేరు కూడా ఉంది. అమలక వృక్షం అంటే ఉసిరిక చెట్టు. ఉసిరిక చెట్టును పూజించటం, ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, ఉసిరిక చెట్టు కింద విష్ణువుని పూజించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను పొందే ఏకాదశి కాబట్టి దీన్ని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైతే ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడతారో వాళ్ళకి 100 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలుగుతుందని స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి స్కాంద పురాణంలో, భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన విధంగా అందరూ ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళండి, ఆవు నెయ్యితో దీపం పెట్టండి, 100 యజ్ఞాలు చేసిన అద్భుతమైన ఫలితం పొందండి. అలాగే ఉసిరిక చెట్టు కింద విష్ణుమూర్తి చిత్రపటం ఉంచి ఆ చిత్రపటానికి షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ చేసిన విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఉసిరిక చెట్టు దగ్గర ఉసిరికాయలతో చేసిన పదార్థాలు ఎవరికైనా దానమిస్తే మంచిది. లేదా ఈరోజు ఎక్కడైనా సరే ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన ఒత్తి వేసి ఉసిరిక దీపాలు పెడితే మంచిది. ఉసిరికాయలు దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమలక ఏకాదశి సందర్భంగా ఏ శ్లోకాన్ని, ఏ మంత్రాన్ని చదువుకుంటే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః. ఈ మంత్రాన్ని ఉసిరిక చెట్టు దగ్గర చదువుకోవాలి. అలాగే ఒక ప్రత్యేకమైన శ్లోకం కూడా చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు. ఇది ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన ప్రామాణిక శ్లోకం. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి. ధాత్రీదేవి, ఉసిరిక చెట్టు నీకు నమస్కారం, సర్వపాప క్షయంకరి, మాకున్న పాపాలన్నీ పోగొట్టు. వర్చస్వం కురుమాం దేవి, నాకు అద్భుతమైనటువంటి వర్చస్సు, తేజస్సు కలిగింపజేయి. ధనవంతం తథాకురు, నాకు ధనప్రాప్తిని కలిగింపజేయి అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి రంగభరి ఏకాదశి, అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకం చదువుకోండి, ఈ మంత్రం చదువుకోండి, ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టండి. అలాగే ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఉపవాసం అనేటటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. నిర్జల ఉపవాసం చేయవచ్చు, అంటే జలం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండవచ్చు. లేదా సజల ఉపవాసం చేయవచ్చు, కేవలం జలాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. లేదా చాలా సులభమైనటువంటి ఉపవాసం, పండ్లు పాలు స్వీకరిస్తూ ఉండవచ్చు. లేదా సులభంగా చేసేటటువంటి ఉపవాసం ఏంటంటే పండ్లు పాలు మాత్రమే కాకుండా బెల్లము, సగ్గుబియ్యము ఇటువంటివి ఆహారంగా స్వీకరిస్తూ కూడా ఉపవాసం ఉండవచ్చు. మీ ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపవాసం ఉండండి. అలాగే అమలక ఏకాదశి, రంగభరి ఏకాదశి సందర్భంగా అందరూ కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కనీసం 17 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు కృపకు, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన చాలా శక్తివంతమైన క్షేత్రం కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. మొట్టమొదట ఈ కదిరి క్షేత్రానికి ఖాద్రి అనే పేరుండేది. ఖాద్రి అంటే చండ్రవృక్షము అని అర్థం. ఈ క్షేత్రంలో నరసింహస్వామి స్వయంభువుగా అవతరించాడు. ఎలా అవతరించాడంటే ఈ క్షేత్రంలో ఒక చండ్ర వృక్షం ఉండేది, చండ్ర చెట్టు ఉండేది. ఆ చండ్ర చెట్టు కింద ఒక చీమల పుట్ట ఉండేది. ఆ చీమల పుట్ట దగ్గర లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా అవతరించాడు. కాలక్రమంలో ఖాద్రి అనేటటువంటిది కదిరి అనే పేరుగా మారిపోయింది. ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారికి పూజ చేసిన వెంటనే ఆయన విగ్రహానికి చెమట పడుతూ ఉంటుంది.
ఎన్నిసార్లు తుడిచినా సరే చెమట మళ్ళీ వస్తూనే ఉంటుంది. స్వామివారి అద్భుతమైనటువంటి మహిమగా దీన్ని ఈ క్షేత్రంలో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా కదిరి క్షేత్రానికి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అలా వీలు కాకపోతే గృహంలోనే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం లేదా సుదర్శన మంత్రం చదువుకోవటం ద్వారా, ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా, దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమలక ఏకాదశి, రంగభరి ఏకాదశి సందర్భంగా ఏ మంత్రము ఏ శ్లోకము చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంకొకసారి చూద్దాం మరి. ఓం శ్రీ విష్ణుప్రియాయ నమః, ఇది మంత్రం. శ్లోకం ఏంటంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తథాకురు. శ్లోకం చదువుకోండి, మంత్రం చదువుకోండి. అమలక ఏకాదశి, రంగభరి ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.